మొన్న ఒక విచిత్రమైన డేటా విడుదలైంది. అంటే ఇది డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక అనాలిసిస్. భారత్ యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మీకు 78% పెరిగినట్టుగా వార్తలు. అంటే 2024 ఈ ఇయర్లో సడన్గా ఈ 78% జంప్ ఏమిటి? సో అందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ప్రస్తుతము వీళ్ళ టార్గెట్ ఎలా ఉంది అంటే 2029 ఈ సంవత్సరానికి మీరు ఏకంగా $6 బిలియన్ రీచ్ అవ్వాలి. అంటే మీరు చెప్పాలంటే ఒక 50,000 కోట్ల రూపాయలు మీకు డిఫెన్స్ ఎగుమతులు అనేవి చెయ్యాలి. సో మామూలుగా భారత్ అంటే ఒక సాఫ్ట్ పవర్, ఇలాంటి మాటలు ఇలాంటి వార్తలు మనం వినం. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వచ్చిన మార్పులు ఏమిటి అంటే మన వైపు నుంచి మనము ఆయుధాలు అనేవి తక్కిన దేశాలకు ఎగుమతులు చేస్తున్నాం. ప్రాబబుల్లీ ఫర్ ద ఫస్ట్ టైం. 1000 సంవత్సరాల క్రితం చేసేవాళ్ళము. సో ఇప్పుడు మీరు చూసినప్పుడు ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అని మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఒక విచిత్రమైన ఒక వాదనని కాదు, ఈ రాయిటర్స్ అనబడే పత్రిక ఉంది చూసారా, వెస్టర్న్ మీడియాలో చాలా అంటే నంబర్ 1 పొజిషన్లో ఉండే ఒక పత్రిక. వీళ్ళు మీకు రష్యాకు సంబంధించిన దిగ్గజ సంస్థ రోసోబోరన్ ఎక్స్పోర్ట్స్ని అంటారు. సో వీళ్ళని ఒక ఉన్నత అధికారిని అడిగారు, ఏమండి ఇవాళ భారత్ ఇంతలాగా డిఫెన్స్ రంగంలో ఎక్స్పోర్ట్స్ సాధిస్తున్నారు అంటే మాకు వచ్చిన వార్తలు వాళ్ళు మీరు ఎవరికైతే ఆయుధాలను రెగ్యులర్ బేసిస్లో అమ్ముతూ ఉంటారో సో వాళ్ళను, ఆ దేశాలను తమ కైవసం చేసుకుంటున్నారు, మీ వ్యాపారాన్నంతా వాళ్ళు కొల్లగొడుతున్నారు. మరి ఈ వార్తలు మీ దాకా వచ్చేయా, మీకు తెలుసా? అంటే వాడి ఆలోచన ఎలా ఉంటుంది, భారత్ రష్యాను విడగొట్టాలి, ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఈ ఉన్నత అధికారి రోసెన్బోర్న్ యొక్క మీకు అధికారి ఆయన అనిన మాటలు విని వీళ్ళు ఆశ్చర్యపోయారు. అదేంటి ఇలా మాట్లాడుతున్నావు అని. వాళ్ళు ఏమన్నారు, మంచిదే కదండి, భారత్ ఇలాగ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడం మాకు మంచిది కదా, మేము చెయ్యలేని పని వాళ్ళు చేస్తున్నారు కదా. ఒకవేళ ఇండియా ఈ ఎక్స్పోర్ట్స్ చెయ్యలేదు అనుకోండి, ఒకటి ఫ్రెండ్స్, ముందు మీకు ఆ సత్తా ఉండాలి, మీ వద్ద మిలిటరీ కాంప్లెక్స్ ఉండాలి, మీ మాటను ఆ దేశాలు నమ్మాలి, మీతో డిఫెన్స్ డీల్స్ అనేవి పెట్టుకోవాలి, మీ వద్ద కొనాలి. ఇదే కదా టర్నోవర్. మరి అది లిటరల్గా జరుగుతుంది. కాబట్టి రోసోబోరన్ యొక్క అధికారి ఏమంటున్నారు, ఇది చాలా మంచిదండి, ఇప్పుడు ఇండియా అమ్మకపోతే వీళ్ళు వేరే ఎవరి దగ్గరో కొంటారు కదా. అంటే ఇప్పుడు రష్యాపై శాంక్షన్స్ అండి. రష్యాకు యుక్రెయిన్కి యుద్ధము తరువాత రష్యా వాళ్ళు ఇవాళ మేజర్ యుద్ధంలో ఉన్నారు కదా. అలాగే మీకు యుక్రెయిన్కి సంబంధించిన ఫ్రెండ్లీ కంట్రీస్ వాళ్ళు కూడా ఆయుధాల సరఫరా అనేది తగ్గించడం లేదు. ఈ టైంలో రష్యా వాళ్ళు ఎవరికైతే కమిట్ అయ్యారో వాళ్ళకి ఆయుధాలు ఇవ్వలేకపోతున్నారు. సో రష్యా ఇవ్వకపోతే ఆప్షన్ ఏమిటి, ఐదర్ మీరు అమెరికాకు వెళతారు లేదా చైనా వాడి వద్ద కొంటారు. సో ఇది రెండూ జరగకూడదు అంటే ఏంటి, భారత్ వద్దే ఈ ఆయుధాలు వీళ్ళు కొనాలి, ఈ వ్యాపారం ఇండియాకే వెళ్ళాలి. రేపు ఈ పరిస్థితులంతా కూడా మీకు చక్కబడిన తరువాత మళ్ళీ మేము భారత్ కలిసి ఈ దేశాలకు ఆయుధాలు ఇవ్వగలము కదా. అలాంటి ఒక జాయింట్ వెంచర్ మేము చేస్తున్నాము. ఇప్పుడు AK-203 అంటారు. మీకు అజాల్ట్ రైఫిల్స్ ఎక్కడ తయారవుతుంది, అమేథీ అనబడే ప్రాంతంలో రష్యా భారత్ కలిసి ఒక జాయింట్ వెంచర్ మీకు ఇలాంటి రైఫిల్స్ తయారు చేస్తున్నాం. అలాగే బ్రహ్మోస్ మీరు చూసే ఉంటారు, బ్రహ్మోస్ టెక్నాలజీ రష్యా వాళ్ళది, తయారు చేయడము మాత్రం భారత్లోనే. ఇంకా మేము ఆఫర్ చేస్తున్న సుఖాయ్ విమానాలు, ఇప్పుడు కొన్ని దేశాలను చూశారనుకోండి, అర్మీనియా వాళ్ళు ఏమన్నారు, మాకు సుఖాయ్ విమానాలు కావాలి కానీ ఇవి భారత్ వద్దే కొంటాము, ఇండియా మాకు ఇస్తాము అంటే వాళ్ళ దగ్గర కొంటాం, రష్యా వద్ద మేము కొనము. ఇదేంటండి విచిత్రమైన వాదన. సుఖాయ్ విమానాలు అంటేనే రష్యా వాళ్ళదే కదా, కానీ భారత్ వద్దే సుఖాయ్ విమానాలు అంటే ఈ ఫ్రెండ్షిప్ని మీరు గమనించారు అనుకోండి, రేపు ఆ స్పేర్ పార్ట్స్ అనండి,
మెయింటెనెన్స్. ఇప్పుడు మలేషియా వాళ్ళు ఏమన్నారు, మేము మా సుఖాయ్ విమానాలు భారత్కి పంపిస్తాము, మీరు కావలసిన స్పేర్ పార్ట్స్ మెయింటెనెన్స్ చేసి మాకు ఇవ్వండి. రష్యా వాళ్ళు ఏమన్నారు, మేము భారత్కి స్పేర్ పార్ట్స్ను పంపిస్తాము. అంటే మీకు ఈ ఫ్రెండ్షిప్ ఏ లెవెల్లో ఉందంటే, నిన్న మాట్లాడాం, విన్ విన్ సిచ్యువేషన్, అలాంటి ఒక స్ట్రాటజీ. కాబట్టి నేను అమ్మలేకపోయాను, నా మిత్రదేశం అమ్ముతుంది కదా, నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు నా ఆయుధాలు వీళ్ళకి పంపిస్తే వీళ్ళే మార్కెటింగ్ చేస్తారు కదా. బ్రహ్మోసు చేశారు, ఇవాళ అజాల్ట్ రైఫిల్స్ చేస్తున్నారు, రేపు సుఖాయ్ విమానాలు కూడా చేయగలరు కదా, ఇది మాకు మంచిది కదా అనేటప్పటికీ ఈ వెస్టర్న్ మీడియా అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా ఎలా మాట్లాడతారు, మీ వ్యాపారం అంతా వాళ్ళు కదా తీసుకుంటున్నారంటే నాకు ఏ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మీరు రష్యాను గమనించారనుకోండి, వాళ్ళు వాళ్ళ ఆయుధాలను ఏ దేశానికి ఎక్కువ పంపిస్తారు అంటే భారత్కి, తరువాత చైనా, ఇక థర్డ్ పొజిషన్ అన్నారనుకోండి అల్జీరియా ఉంటుంది, తరువాత ఈజిప్ట్, వియత్నాం, అర్మీనియా, ఇలాంటి దేశాలు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఎవరి దగ్గర ఆయుధాలు కొంటున్నారు, భారత్ వద్దే కొంటున్నారు. వియత్నాంకి అయితే మనం ఇవాళ బ్రహ్మోస్ ఇస్తున్నాం, అలాగే మన యొక్క యుద్ధ నౌకలు వాళ్ళకి సరఫరా చేస్తున్నాం. మరి ఇదంతా రష్యా యొక్క ట్రెడిషనల్ మార్కెట్. వీళ్ళకి ఎప్పుడు ఆయుధాలు కావాలన్నా రష్యాను సంప్రదిస్తారు, వాళ్ళు పంపిస్తారు. వీళ్ళు ఏ అమెరికాకో చైనా వద్దకో వెళ్ళరు. అలాంటప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ భారత్ వద్ద ఆయుధాలు కొనడంతో మన ఎక్స్పోర్ట్స్ గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. సో కాబట్టే మన టార్గెట్ ఏకంగా 6 బిలియన్ అమెరికన్ డాలర్స్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మీకు రష్యాకు ఎలాంటి ప్రాబ్లము లేదు, అది ఇందులో ఒక అద్భుతమైన విషయం. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయం గమనించారు అనుకోండి, ధర. అంటే మనము తయారు చేస్తున్నాం, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు 155 mm ఆర్టిలరీ అమ్యునిషన్ అంటారు కదండి. ఇప్పుడు దీన్ని మీరు చూసారనుకోండి, ఒక యూరోప్లో ఒక చిన్న దేశం వియత్నాం వాళ్ళు భారత్ వద్దండి, రష్యా కూడా వద్దు, యూరోప్ యూనియన్ వద్ద కొంటాము అన్నారు అనుకోండి, మీకు ఒక ఆయుధం అన్నప్పుడు 3000 అమెరికన్ డాలర్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే భారత్ వద్దకు వచ్చేటప్పటికి 400 అమెరికన్ డాలర్స్లోనే 3000 ఎక్కడ ఉంది, 400 ఎక్కడ ఉంది, మనము వాళ్ళకి ఇవ్వగలం. ఈ ఆర్టిలరీ వెపన్స్ మనం చాలా ఈజీగా సరఫరా చేయగలం. అలాగే ఒక హౌవిట్జర్ అన్నారు అనుకోండి, మీకు అక్కడ 10 మిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నప్పుడు మనం ఇక్కడ 3 మిలియన్ అమెరికన్ డాలర్స్కే తయారు చేసి ఇవ్వగలము. మోరోవర్ భారత్లో మీరు చూసారనుకోండి, ఇవాళ ఒక అదానీ గ్రూప్ అనండి, గోద్రేజ్ అనండి, ఆల్రెడీ మీకు టాటాస్ ఉన్నారు, మహేంద్రాస్ ఉన్నారు, ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థలు, వీళ్ళందరూ ఇవాళ డిఫెన్స్ రంగంలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు అదానీ గోద్రేజ్ వాళ్ళు కూడా కలిస్తే భారత్లో అతిపెద్ద మిలిటరీ కాంప్లెక్స్ అనేవి తయారవుతాయి. జాయింట్ వెంచర్స్ రష్యాతో, ఇజ్రాయెల్తో, అమెరికాతో, ఇలాగ ఎన్నో దేశాలతో మనం ఇవాళ జాయింట్ వెంచర్స్ పెట్టుకొని ఆయుధాలు అనేవి తయారు చేస్తున్నాము, ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నాం. ఇలా చూసినప్పుడు రేపు రష్యాకి ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. శాంక్షన్స్ తీసేసిన తరువాత భారత్ యొక్క మార్కెట్ అక్కడ రెడీగా ఉంటుంది. సో మనతో రష్యా వాళ్ళు కలిసి ఈ ఆయుధాలనంతా కూడా ఈ దేశాలకు సరఫరా చేస్తే ఒకవైపు మనం అమెరికాను దెబ్బ కొట్టగలము, ఇంకొక వైపు బద్ధ శత్రువు చైనా, వీడికి కూడా చాలా పెద్ద దెబ్బ. మీకు రష్యా చైనా ఏ రోజు కలిసి ఎటువంటి జాయింట్ వెంచర్స్ చెయ్యరండి. చైనా అంటేనే దొంగ దేశము, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. కాబట్టి రష్యా యొక్క నమ్మదగిన ఏలి ఎవరు, భారత్. కాబట్టే వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడడం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ అని అంటున్నారు. సో ఇంత గొప్ప విషయము రష్యా వైపు నుంచి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మనకు గర్వంగా అనిపిస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? రష్యా మార్కెట్ను భారత్ కొల్లగొట్టిందని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.